ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కోటాన కోట్ల దూత గణలతో స్తుతింపబడుతున్న మా గొప్ప దేవ, ఘనమైన దేవానికే వందనాలు, స్తోత్రం చేస్తున్నాం. భూమి మీద ప్రతి వాని మోకాలు, ప్రతి వాని నాలుక వంగినట్లుగా మహిమకు పాత్రుడా, ఆరాధనకు యోగ్యుడా యేసుక్రీస్తు ప్రభువా, నీకే వందనాలు, కృతజ్ఞత, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ దినమందు తండ్రి, మా దేవుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దైవికమైనటువంటి గుణగణాల గురించి మేము ఆలోచిస్తుండగా, యేసు ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, ఆయన యొక్క మహిమను ఉన్నతంగా గొప్పగా ఈ సమాజానికి బోధించి నేర్పించే అట్టి నీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించి సమయోచితమైన జ్ఞానముతో, సమయోచితమైన మాటలతో మీరు మమ్మల్ని దర్శించి వింటున్న నీ ప్రజలు వినగలిగే మంచి మనస్సును అర్థం చేసుకునే హృదయమును వారికి అనుగ్రహించమని, ఈ యంత్ర శబ్దం ద్వారా, ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరినీ కూడా మీరు ఆశీర్వదించి దీవించమని ఈ ప్రార్థన మా దేవుడు మా రక్షకుడైన ప్రభు అయిన యేసు ఘనమైన నామం బట్టి ప్రార్థించి వాక్యాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి దేవుని ప్రజలైనటువంటి మీ అందరికీ మన దేవుడను, మన ప్రభువును, మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన, శ్రేష్టమైన, ఘనమైన నామం బట్టి మరొకసారి క్రీస్తు పేరిట శుభవందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. భూమి మీద సర్వ అధికారం కలిగినటువంటి యేసుక్రీస్తు దేవుడి గురించి మనము నేర్చుకుంటున్నప్పుడు, దేవుడి గురించి ఆలోచిస్తున్నప్పుడు, దేవుడు ఒక్కడే, వన్ గాడ్, దేవుడు ఒక్కడే మనం గమనించినట్లయితే, దేవుడు ఒక్కడే, ఒక్కడైన దేవుడు ముగ్గురు వ్యక్తులుగా మనకి కనపడుతుంటారు. మరి ముగ్గురు దేవుళ్ళ అని ఆలోచిస్తే, ముగ్గురు దేవుళ్ళ మనకున్నారంటే ముగ్గురు దేవుళ్ళు మనకి లేరు. దేవుడు ఒక్కడే. ముగ్గురు వ్యక్తులుగా వారి వారి పరిధిని బట్టి, వారికి ఉన్నటువంటి దైవ కార్యక్రమాలను బట్టి ముగ్గురు వ్యక్తులుగా మనకి కనిపిస్తూ ఉంటారు. దైవత్వము, దేవుని యొక్క తత్వము, దైవత్వము యొక్క, దేవుని యొక్క గుణ లక్షణాలు యేసుక్రీస్తులో సంపూర్ణముగా మనకి కనిపిస్తూ ఉంటాయి. మనుషులందరూ ఒకటి,
మనుషులందరూ ఒకటే. మనుషులందరూ ఒకటేనంటే మనుషులందరూ ఒకటేనా? వ్యక్తులుగా వేరువేరుగా ఉన్నప్పటికీ మనుషులందరూ ఒకటే అని మనం ఎలాగైతే చెప్తామో, దేవుడు కూడా ఒక్కడే. ముగ్గురు వ్యక్తులు మనకి దైవాలుగా సమానముగా మనకి కనిపిస్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు దేవునికి గుణలక్షణాలు, దేవునికున్న లక్షణాలు, ఆయనకున్న గుణము. మనుషులందరికీ ఏముంటుంది? గుణము ఉంటుంది. మనుషులందరికీ స్వభావం ఉంటుంది. మనుషులందరి స్వభావము వేరువేరుగా ఉంటుంది, కానీ దేవుని యొక్క స్వభావాన్ని మనం చూసినప్పుడు ముగ్గురిలో మనకి సమానంగా కనబడతాయి. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడిగా, పరిశుద్ధాత్మ దేవునిగా మనకి కనిపిస్తుంటారు. దేవుని యొక్క తత్వము, దైవత్వం యొక్క గుణగణాలు. గుణము అంటే ప్రేమ. దేవునికి ఏముందండి? ప్రేమ ఉంది. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ గురించి మనం ఆలోచించినప్పుడు తండ్రి అయిన దేవుల్లో కానీ, యేసుక్రీస్తు దేవుల్లో కానీ, పరిశుద్ధాత్మ దేవునిలో కానీ ప్రేమ అనేది సమానముగానే కనిపిస్తుంది. మరి మనకున్న ప్రేమ సమానంగా కదా? తల్లి ప్రేమ వేరు, తండ్రి ప్రేమ, అన్నదమ్ముల ప్రేమలో తేడా ఉండొచ్చు, వ్యత్యాసం ఉండొచ్చు, కానీ దేవుని యొక్క ప్రేమ పరిపూర్ణముగా సమానముగా మనకి కనబడుతుంది. అసలు దేవునికి ఉన్నటువంటి లక్షణాల్లో ఒక లక్షణాన్ని మనం చూడగలిగితే నిత్యత్వం. అంటే దేవునికి ప్రారంభము కానీ దేవునికి ముగింపు కానీ లేదు. నిత్యత్వం, నిత్యము ఉండేవారినే దేవుడు అంటారు. దేవుడు అని ఎవరన్నానండి? కొంతకాలం ఉండి కొంతకాలము లేని వారిని దేవుడని అనకూడదు. నిత్యము, అన్ని కాలాలలో కాలము కంటే ముందున్నవారు, కాలాన్ని కలిగించిన వారు, కాలాతీతుడు, కాలాన్ని నడిపించేవారినే నిత్యత్వము. నిత్యత్వం అంటే ఎల్లప్పుడూ ఉండేవారు. ఈ లక్షణాలు యేసుక్రీస్తులో దేవుడు ఉన్నటువంటి ఆ నిత్యత్వం యేసుక్రీస్తులో మనకి కనబడుతుంది. ఆ నిత్యత్వం, దైవత్వము, గుణ లక్షణాలు యేసుక్రీస్తులో పరిపూర్ణంగా ఉన్నాయి. తండ్రి పెద్ద దేవుడని, యేసుక్రీస్తు చిన్న దేవుడని, చిన్నని, తక్కువవాడని, సమానుడు కాదు అన్నటువంటి మాటలు మనకి క్రైస్తవ సమాజంలో బోధనలో మనకి కనపడుతున్నాయి. దేవునికి ఉన్నటువంటి గుణగణాల్లో గుణాన్ని చూడగలిగితే నిత్యత్వం, ఇది క్రీస్తులో మనకి పరిపూర్ణంగా కనబడుతుంది. కాబట్టి క్రీస్తు పరిపూర్ణమైన, సంపూర్ణమైన దేవుడే అని బైబిల్ మనకు బోధిస్తుంది. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఏలైనగా
మనకు శిష్యువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి. నిత్యుడు అంటే యెషయా గారు మెస్సియా క్రీస్తుని గురించి యెషయా గారి యొక్క ప్రవచనంలో యేసు ప్రభువారు ఎవరు అని యెషయా ప్రవక్త గారు దేవుని ఆత్మతో మనకి ఆయన చెబుతున్న ప్రవచనము. నిత్యుడు ఎవరంటే నిత్యుడు తండ్రి అయిన దేవుడు నిత్యుడే, కుమారుడైన యేసుక్రీస్తు దేవుడు కూడా నిత్యుడే. మేక 5:2 ఏమని రాయబడింది? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ఏమైపోతున్నాడు? ప్రత్యక్షమవుతున్నాడు. ఇందాకలా ఎవరు? ఈ మోషేకి పొదలో కనిపించింది ఎవరు? హాగరుకి కనిపించింది ఎవరు? యాకోబుకి కనిపించింది ఎవరు? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. ఆ ప్రత్యక్షమవుతున్న దేవుడు ఎవరు అని మనము ప్రశ్నించగలిగితే ఆ దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చూడగలిగితే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దాం. ఎవడను ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. ఎవరు చూడలేదు? ఎవరు ఎవడను ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. దేవుణ్ణి చూడలేదు ఎవరు ఎప్పుడైనను. ఈ వాక్యాన్ని మనము ఆలోచించగలిగితే మరి ఏదైనా తోటలో ఆదామవులతో మాట్లాడింది చూసింది ఎవరు? మోషేకి సీనాయి పర్వతం మీద మాట్లాడింది ఎవరు? అబ్రాహాము తన కుమారుని ఇస్సాకుని బలిస్తున్నప్పుడు మాట్లాడిన స్వరము స్వరూపము ఎవరిది? ఎవడైనను ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. తండ్రి రొమ్మనున్న అద్వితీయ కుమారుడే ఆయనను, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు దేవుడే దేవుణ్ణి బయలుపరిచాడు. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపాన్ని చూడలేదు. ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపాన్ని చూడలేదు. అంటే దేవుని మాటను వినలేదు, దేవుణ్ణి చూడలేదు. ఈ మాట మీద మనం బేస్ అవ్వగలిగితే, ఇందాక చెప్పాం కానీ ఏదేను తోటలో విన్న స్వరం ఎవరిది? మోషే గారు విన్న స్వరము ఎవరిది? మరి అబ్రాహాము గారు చూసిన స్వరూపం ఎవరిది? అంటే యేసుక్రీస్తు ప్రత్యక్షతలో మనం చూడగలిగితే యేసుక్రీస్తు యొక్క
ప్రత్యక్షతలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. మీరు ఏ కాలం మందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన యొక్క స్వరూపాన్ని చూడలేదు. నిత్యత్వం. అందుకే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూడగలిగితే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14 వచనం. ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణిగా మన మధ్యలో నివసించారు. చాలు. ఎవరంటే యోహాను 8:58, యోహాను సువార్త 8వ అధ్యాయం 58 వచనంలో, నేను అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను అంటే ఆయన ఎవరు? నిత్యుడు. ఎవరండి నిత్యుడు? యోహాను 17:3లో ప్రార్థన చేస్తుంటాడు, లోకము పుట్టక మునుపు నీ దగ్గర ఏమై ఉందో. అంటే ఇప్పుడు ఏం చూస్తుందంటే, క్రీస్తు శాస్త్రంలో, క్రైస్తవ విశ్వాసములో, క్రీస్తు శాస్త్రంలో, క్రిస్టాలజీ, దేవుడికి ఉన్నటువంటి గుణగణాల్లో ఒక గుణాన్ని మనం చూసామండి. ఏంటా గుణము? నిత్యుడు. నిత్యుడు అని ఎవరిని అంటాము? దేవుడిని మాత్రమే నిత్యుడు అని అనాలి. మరి యేసుక్రీస్తు దేవుడైతే ఆయన నిత్యుడే. దేవుడికి ఉన్నటువంటి మరో లక్షణాన్ని మనం చూడగలిగితే సర్వవ్యాపి. సర్వవ్యాపి అంటే అర్థం ఏంటి? సర్వవ్యాపి. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు అమెరికాలో ఉన్నాడు, రష్యాలో ఉన్నాడు, మనతో సర్వవ్యాపండి, సర్వము వ్యాపించిన వాడు. అసలు దేవుడు పరిశుద్ధుడు, సర్వవ్యాపి. దేవునికి దేవుణ్ణి ఒక స్థలానికి పరిమితం చేయకూడదు. లైవ్ దేవుణ్ణి ఒక స్థలానికి పరిమితం చేయకూడదు. ఒక పర్వతం మీద, ఒక కొండ మీద, ఒక స్థలములో ఉంటాడు అని దేవుని ఒక స్థలానికి పరిమితం చేయకూడదు. దేవుడు ఎక్కడ ఉంటాడు? పలాని పర్వతం మీద ఉంటాడు అన్నారనుకోండి, ఈరోజు మనం దేవుని ఆరాధించడానికి ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ? ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మతం పేరుతో దేవుణ్ణి అపరిశుద్ధుడు చేశాడు. దేవుడు అంటే పరిశుద్ధుడు. కానీ ఈరోజు మతం పేరుతో దేవుడు ఏం చేశాడని తెలుసండి? దేవుని యొక్క ముఖంలో నుంచి వచ్చిన వారు ఎవరంటండి? బ్రాహ్మణులు. భుజాల నుంచి వచ్చిన వారు క్షత్రియులు. ఉదరం నుంచి వచ్చిన వారు వైశ్యాసులు. పాదాల నుంచి వచ్చిన వారు శూద్రులు అంటాడు, అపవిత్రులు. అంటే పాదాల నుంచి వచ్చిన వారు ఎవరు? ముఖం నుంచి వచ్చిన వారు బ్రాహ్మణులు అయితే, భుజాల నుంచి వచ్చిన వారు క్షత్రియులైతే, ఉదరం నుండి వచ్చిన వారు వైశ్యాస్ అయితే, పాదాల నుంచి వచ్చిన వారు ఎవరు? శూద్రులు, అన్టచబుల్ పీపుల్, అంటరాని వారు. అసలు ఈ దేవునికి మొక్కేటప్పుడు ప్రజలు ఎక్కువ శాతం ముఖానికి మొక్కుతారా, పాదాలకు మొక్కుతారా? ఏమంటారా? ఎక్కడ మొక్కుతారు?
దేవునికి మొక్కేటప్పుడు ముఖానికి మొక్కరు, పాదాలకు మొక్కుతారు. ఎందుకు? మరి ఆయన పాదాలు ఇప్పుడు ఏమైపోయాయి? అపవిత్రమైపోయాయి. అంటే మతం పేరుతో దేవుణ్ణి అపవిత్రుడిగా చేశారు. దేవుడు పరిశుద్ధుడు. దేవుడిని ఒక స్థలానికి, ఒక కాలానికి పరిమితము చేయకూడదు. దేవుణ్ణి సర్వవ్యాపి. సర్వవ్యాపి అంటే ఏంటి? సర్వవ్యాపి అంటే అర్థం ఏంటంటే ఒకే సమయంలో అన్ని చోట్ల, అన్ని స్థలాల్లో ఉండువాడినే సర్వవ్యాపి. మనం ఇప్పుడున్నాం, జగిపేటలో ఉండలేము. జగిపేటలో ఉంటే ఇక్కడ ఉండలేము, మనుషులు కాబట్టి. మరి దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఎక్కడైనా ఉండేవాడినే సర్వవ్యాపి, సర్వము వ్యాపించిన వారిని సర్వవ్యాపి దేవుడు అని ఆయన మనం అంటాం. మత్తయి 8:20 చూడండి త్వరగా. మత్తయి రాసిన సువార్త 18:25. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 18:20 ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ ఉంటారో అక్కడ నేను వారి మధ్య ఉంటాను. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఈరోజు ప్రపంచంలో ఎవరైతే ఆరాధిస్తున్న వారి అందరి మధ్య ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. అన్ని చోట్ల ఉండేవాడు ఆయన మాత్రమే దేవుడు అని అనాలి. దైవత్వము గుణలక్షణాల్లో యేసు ప్రభు వారిలో సంపూర్ణంగా కనపడుతుంది. అసలు ముందు దేవుడు ఎవరో, ఆయన యొక్క దైవత్వం ఏంటో, ఆయన యొక్క గుణగణాలు ఏంటో రెండో గుణాలు చూస్తున్నాం. సర్వవ్యాపి. మత్తయి 28:20 నేను ఏ సంగతులను ఆజ్ఞాపించినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటాను. సదాకాలం. సదాకాలం అంటే దేవుడు మనతో ఉంటున్నాడు. మనం కూర్చుండట, లేచటం, నడవటం, మాట్లాడటం, ఎక్కడ ఏ స్థలంలో ఉన్నావో, ఏం చేస్తున్నావో ఆ స్థలంలో ఎవరున్నారంట? యేసుక్రీస్తు దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుడికి ఉన్నటువంటి లక్షణాల్లో సర్వవ్యాపి. ఇంకా యోహాను రాసిన సువార్త 14:20-23 చూడండి. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, వాణ్ణి ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేస్తాం. ఎక్కడంటే సర్వవ్యాపి. దేవునికి ఉన్నటువంటి లక్షణాల్లో ఈ సర్వవ్యాపి అనే లక్షణము, గుణము యేసు ప్రభు వారిలో సంపూర్ణంగా ఉన్నది. సగం కాదు, పావు కాదు. అంటే దేవునికి ఉన్నటువంటి సంపూర్ణత, దేవునికి ఉన్నటువంటి నిత్యత్వము యేసు ప్రభు వారికి ఉంది. దేవుడు సర్వవ్యాపి.
సర్వవ్యాపి అంటే ఏంటి? ఒకే సమయంలో అన్ని స్థలాల్లో ఉండువాడు దేవుడు. అదే గుణము ఎవరిలో కనపడుతుంది? ఇద్దరు ముగ్గురు నా నామాన్ని ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్య ఉంటాను, సదాకాలం నేను మీతో ఉంటాను. ఇప్పుడు మనతో ఉన్నాడు. ఆరాధిస్తున్న వారు ఆరాధించని వారి మధ్య కూడా యేసు ప్రభువారు సదాకాలము ఉన్నాడు. మూడో లక్షణం మనం చూడగలిగితే సర్వజ్ఞాని. సర్వజ్ఞాని సర్వజ్ఞాని అంటే అర్థం ఏంటంటే అన్ని తెలిసినవాడు, అన్ని జ్ఞానములను కలిగినవాడు. సర్వజ్ఞాని అంటే దేవునికి తెలియదంటూ ఏది లేదు. అన్ని తెలిసిన వారిని సర్వజ్ఞాని. మనుషులు అనొచ్చా? అనకూడదు. సర్వజ్ఞాని అని ఎవరిని అనాలి? దేవుణ్ణి అనాలి. ఈ సర్వజ్ఞాని లక్షణము యేసు ప్రభువారిలో పరిపూర్ణంగా కనబడుతుంది. మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. మనకు కావలసినటువంటి అంశాన్ని బట్టి కొన్ని రిఫరెన్స్లు మనం చూద్దాం. మార్కు 2:8 ఒకసారి చెప్పగానే మైండ్లో ఉండాలి, మళ్ళీ అడగడం కాదు. వారు తమలో ఇలాగ ఆలోచించుకున్నట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, అంటే వారు హృదయంలో ఏదో అనుకుంటున్నారు, వారి మనసులో ఏదో అనుకుంటున్నారు. అది వెంటనే ఎవరు గ్రహించారు? ఇప్పుడు మన మనసులో ఏమనుకున్నాం? మనుషులు కాబట్టి ఇతర మనసులో ఏముందో, మన మనసులో ఏముందో, మన హృదయంలో ఏముందో, మనం ఏమనుకుంటున్నామో మనుషులుగా మనకు తెలియదు. కానీ వారు అనుకుంటున్న విషయాన్ని మళ్ళీ చదవవచ్చు. వారు తమలో తాము ఇలాగ ఆలోచించుకున్నట యేసు తన ఆత్మలో తెలుసుకొని, మీ హృదయంలో ఇలాంటి సంగతులు ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే మీరు మనుషులుగా ఏం మాట్లాడుకుంటున్నారో అది నాకు తెలుసు. మనసులో ఏముందో మనిషికి తెలియదు. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 8వ వచనం చూడండి సందర్భం. అయితే యేసు వారి ఆలోచన ఎరిగి, వారి ఆలోచన ఎరిగి అంటే వారు ఏం ఆలోచించారో, హృదయంలో ఏం ఆలోచించారో, మనసులో ఏం ఆలోచించారో అక్కడున్న యేసు ప్రభువారు సర్వజ్ఞాని కాబట్టి ఆయనకి అన్నీ తెలుసాయి. తెలుసా తెలియదా? అన్నీ తెలుసు. ఒకసారి యేసు ప్రభువారు అంటాడు, కాలములు సమయంలో తెలుసుకునటం ఈ పని కాదు, నాకు కూడా తెలియదు అనే సందర్భాన్ని మాట్లాడతాను. ఎందుకంటే ఆయన శరీరధారిగా వచ్చాడు కాబట్టి కాలములు సమయములు దేవుని స్వాధీనములు ఉన్నాయి, దేవునికే తెలుసు అని తన కుమారుడిగా శరీరధారిగా వచ్చాడు కాబట్టి ఆ మాటలు యేసు ప్రభువారు పలికాడు. తెలియదా యేసు ప్రభువారికి? యేసు ప్రభువారు ఎప్పుడు వస్తాడో యేసు ప్రభువారికి తెలియదా? తెలుసు. ఆయన సర్వజ్ఞాని, అన్ని తెలిసిన వాడు. అసలు ఆ సందర్భాన్ని ఎందుకు మాట్లాడాడు, ఆ సందర్భము ఎందుకు అక్కడ అలాగ మాట్లాడవలసి వచ్చింది అని మనము ఆలోచించాలి. లూకా 11:17 వచనంలో ఆయన వారి ఆలోచనలు ఎరిగి వారితో ఇట్లను వారి ఆలోచనలు ఎరిగి అంటే
వాళ్ళ ఆలోచనలు తెలుసంటే ఇలా చెప్పాలంటే చాలా రిఫరెన్స్లు ఉన్నాయండి. అంటే మానవులుగా మన హృదయంలో ఏముందో, మన హృదయంలో ఏం ఆలోచిస్తున్నామో యేసు ప్రభు వారికి తెలుసు. సర్వం తెలిసిన అని ఏమంటాము? సర్వజ్ఞాని. ఈరోజు కొంచెం కొంచెం బైబిల్లో తెలుసుకొని నేనే జ్ఞానిని, నేనే సర్వజ్ఞానిని, నేనే బోధించాలి వాక్యాన్ని, మేము తప్ప వాక్యాన్ని ఎవరు బోధించలేదు అని మేమే సర్వజ్ఞానులు, జ్ఞానమంతా మాకే దేవుడు ఇచ్చాడు, మేము జ్ఞానులు అని చెప్పుకునే అజ్ఞానులుగా బ్రతుకుతున్న వారు ఈ సమాజంలో సేవకులుగా కొంతమందిని మనం చూస్తున్నామండి. ఇక చెప్పాలంటే ఎవరంటే సర్వ జ్ఞాని, సర్వ శక్తిమంతుడు. దేవుణ్ణి ఏమనాలి? సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అబ్రహాం, మీ దాటికి మళ్ళొచ్చే సంవత్సరం నేను వస్తాను. అప్పుడు ఏమంటాడండి? దేవునికి, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నీ భార్య నవ్వుతుంది ఏంటి? వచ్చే సంవత్సరానికి నీ భార్య గర్భవతి అయిందంటే మేము ముసలివాళ్ళమని నీ భార్య ఎందుకు నవ్వుతుంది? దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, యెహోవా సర్వశక్తి కలిగిన దేవుడు. యెహోవా నామములు ఇచ్చిన యేసు ప్రభు వారు అక్కడ ఏమన్నాడంటే నేను సర్వశక్తి గల దేవుడను, నీవు నా ఎదుట నిందారహితుడై ఉండుట. అబ్రహాం గారు ఏం లేదండి, నిందలు లేవు. అబ్రహాము గారు ఎలాంటి నిందలు లేవు. అంత భక్తిపరుడుగా అబ్రహాము గారు బ్రతుకుతున్నారు. సర్వశక్తి మరియు సర్వ బహుమత్వం ఎవరికి ఉంది? సర్వశక్తి దేవునికి ఉంది. అదే పరిపూర్ణమైన సంపూర్ణమైన జ్ఞానము యేసు ప్రభు వారికి మనకు కనబడుతుందండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. ప్రకటన 1:8. అల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు ఉండువాడను నేనే, సర్వాధికారియు. సర్వాధికారి ఎవరైనా? ఎవరు ఇక్కడ మాట్లాడుతుంది? అల్ఫయు ఓమేగయు నేనే. ఇక్కడ ఏమన్నాడంటే చక్కగా అల్ఫా ఒమేగా, ఆరంభం ప్రారంభం నేనే, ఆదియు ఆదియు. ఇక్కడ మనం చూడగలిగితే ఎంత అద్భుతంగా ఈ మాటలు పలుకుతుంది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు. ఆయన మాట్లాడుతున్న మాటలు అల్ఫయు మేఘయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండుబడిన నేనే అని సర్వాధికారియకు దేవుడకు ప్రభువు సెలవిస్తున్నాడు. ఆ దేవుడు ఎవరు? యేసుక్రీస్తు తన దాసులు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ మాట మాట్లాడేది ఎవరండి? బైబిల్లో 2 అక్షరాలు రాసి అల్ఫయు ఓమేగయు, ఆది అంతము నేనే అని ఎవరు అంటున్నారు? ప్రభు అయిన యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు. అల్ఫా ఓమేగా నేను, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండువాడు నేనే అని సర్వాధికారియకు దేవుడు ప్రభు, సర్వాధికారి, సర్వము అధికారము కలిగిన వాడు, సర్వాధికారం. సముద్రాన్ని ఏం చేశాడు? గద్దించాడు. గాలిని ఏం చేశాడు? గద్దించాడు. మరణాన్ని
సర్వ అధికారము ఆకాశ శక్తుల మీద సర్వ అధికారం ఎవరికి ఉంది? సముద్రము పొంగుతుంటే సముద్రం తుఫాన్ని గద్దించగానే తుఫాన్ ఏమైపోయింది? ఆయన సర్వ శక్తిమంతుడు, సర్వ బహుమత్వం, ఆయనకున్న అధికారం. ఏమండి, ఎవరిని తక్కువ చేయడానికి వీల్లేదు, ఎవరిని ఎక్కువ చేయడానికి వీల్లేదు. వన్ గాడ్, ఒకే దేవుడు, 3 పర్సన్స్, ముగ్గురు వ్యక్తులు, ముగ్గురిలో మనము సమానత్వం చూస్తుంటాం. ఆయన తండ్రిని, ఈయన కుమారుడని, ఈయన పరిశుద్ధాత్ముడని. ఆయన పంపబడిన వాడు కనుక అధికారం తక్కువ ఉందని, పంపిన ఆయనకు అధికారము ఎక్కువ ఉందని. ఇలాగ మనము మనకున్న ఆలోచనలు బట్టి, మనకున్న ఆ పరిధులను బట్టి మన దేవుడి గురించి తప్పుగా మాట్లాడుతున్నాం. ఇంకా మనం చూడగలిగితే యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 19 వచ్చిన చూడండి. యోహాను 5:19. కాబట్టి యేసు వారితో ఇట్లనెను, తండ్రి ఏది చూచుట కుమారుడు చూసెనో అదే కాని తనంతట తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేసిన వాటిని కుమారుడు అలాగే చేయును. తండ్రి కుమారుని ప్రేమించును, తాను చేయు వాటన్నిటిని ఆయనకు అనుగ్రహించబడిన మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడుకుడి, వీటికంటే గొప్ప కార్యములు ఆయనకు అగుపరచును. తండ్రి మృతి నుండి ఎలాగూ లేపెనో అలాగే కుమారుడు తనకిష్టం వచ్చిన వారితో బ్రతికించెను. తనకిష్టం వచ్చిన వారిని అంటే బ్రతికించెను. మృతులను లేపుటకు, అంటే చనిపోయిన వారిని లేపే అధికారం ఎవరికి ఉంది? తండ్రికి ఉంది. తండ్రికి ఏ గుణం అయితే ఉందో అదే అధికారము మరణం మీద అధికారం. యేసుప్రభువు తన ప్రాణం మీద, తన మరణం మీద యేసుప్రభువుకి అధికారం లేదా? యేసుప్రభువు ప్రాణం పెట్టుటకు అధికారం కలదు. ఆ ప్రాణమును తిరిగి తీసుకునే అధికారం నాకుంది. ప్రాణం పెట్టిన ఆయనే తన ప్రాణాన్ని తీసుకునే అధికారం ఉంది. ఇంకో సందర్భంలో దేవుడు ఆయనను లేపెను. దాన్ని పట్టుకొని ఏమంటారంటే, అంటే యేసు ప్రభు వారికి మరణం మీద అధికారం లేదు కాబట్టి ఆయన చిన్న దేవుడు, పంపబడిన వాడిని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. తండ్రిని మృతులను లేపుటకు ఎలాంటి అధికారం ఉందో అదే సమాన అధికారం నాకుంది. నేను దేవుణ్ణి అని యేసు ప్రభు వారు ఆనాటి ఏక దేవుని ఆరాధకులైనటువంటి యూదులు, ఇశ్రాయేలు మధ్య ఆ పంపబడిన దేవుడును నేనే, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను నేనే. ఏ దేవుడైతే అబ్రహాము నమ్మాడో, ఏ దేవుడైతే అబ్రహామును పిలిచాడో, ఏ దేవుడైతే అబ్రహాముని ఆశీర్వదించాడో, అబ్రహాము తన కుమారుడు ఇస్సాకు తన తండ్రి ఏ దేవుడైతే నమ్మాడో, ఏ దేవుని విశ్వసించాడో, ఇస్సాకు కొడుకు యాకోబు ఏ దేవుడైతే చూశాడో, ఏ దేవుడితో అయితే మరి ప్రమాణం చేశాడో ఆ దేవుడను నేనే అని ఎవరు చెప్పుకుంటున్నారు? ప్రభు అయిన యేసు ప్రభు అని చెప్పుకుంటున్నాడు. అంటే సర్వ బహుమత్వం. ఇంకా మనం చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనం. ఆయన దేవుని యొక్క మహిమ తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తి మంతమై ఉండి తన మహాత్మ గల మాట చేత సమస్తమును నిర్మించుచు తానే చేయొచ్చు,
ఉమ్. ఎంత శ్రేష్టమైన నామము దేవదూతల కంటే శ్రేష్టమైన నామం. పొందెను. ఉమ్. వారికంటే అంత శ్రేష్ఠుడు ఉన్నత లోకమందు ఉమ్. మహదేశ్వరుడు దేవుడి కుడిపార్శ్వమందు కూర్చుండెను. మహా దేవుని యొక్క కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. ఎలాగనగా అంటే ఈయన సర్వ భౌమత్వం, సర్వాధికారం కలిగిన దేవుడిగా మనకు కనపడుతున్నాడు. ఐదవదిగా మనం చూడగలిగితే మార్పు లేనితనం. మార్పు లేనితనం. మార్పు లేనితనం ఎవరికి ఉన్నది? అబద్ధమాడుటకు దేవుడు నరుడు కాదు. నరుడైతే అబద్ధమాడతాడు. యేసు దేవుడు, ఆయన చెప్పాడు, ఇదిగో నేను స్థలము సిద్ధపరచు పరలోకానికి వెళుతున్నాను, పరలోకములో మీకు స్థలము సిద్ధపరిచి మరలా నేనుండు స్థలంలోకి నేను వస్తాను. ఇదిగో నేను చనిపోతున్నా, నేను అన్యుల చేతులకి, ఆ అవిధేయులైన యూదుల చేతికి, ఇశ్రాయేల్ చేతులకి నేను అప్పగించబోతున్నాను. నేను చనిపోతాను, నేను 3వ రోజు లేచి తిరిగి లెగుస్తాను. ఆయన చెప్పినట్టుగా ఆయన లేచాడు. ఆయన మాట తప్పిన వాడు. ఆయన నరుడు కాదు. మరి ఎవరు? దేవుడు. మార్పు లేనితనం అండి. ఏప్రిల్ 13:8 చూడండి. ఏప్రిల్ రాసిన పత్రిక 13:8. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కడే ఉన్న రీతిగా ఉన్నాను, ఆయనను యుగయుగములకు ఒక్కడే రీతిగా ఉన్నాడు. యేసుక్రీస్తు చదవాలి. బైబిల్ చదివేటప్పుడు యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు. ఎవరండి? ఆయనలో మార్పు లేనితనం కనపడుతుంది. దేవుడిలో ఏముండదు? మార్పు లేనితనం కనపడుతుంది. అదే పరిపూర్ణముగా, సమానముగా దైవత్వము, దేవుని యొక్క గుణగణాలు యేసు ప్రభువారిలో సంపూర్ణముగా కనబడుతున్నాయి. ఆయన మార్పు లేనితనం. ఏప్రిల్ 1:12 చదవండి. ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 1:12. ఉత్తరముల వలన వాటిని తూడ్చి వేస్తూ అవి వస్త్రముల వలె అవి వస్త్రములోనే మార్చబడను కానీ నీవు ఏకరీతిగా ఉన్నావు. సంవత్సరములు తరగవు. ఎవరు? ప్రభువా, నువ్వు ఆదియందు భూమికి పునాది వేసితివి. ఆకాశములు కూడా నీ చేతిలో ఎవరు ఆదియందు వేసిన ప్రభు? ఎవరు అంటే దేవుడు ఏకరీతిగా ఉన్నాడు. అదేవిధంగా నీవు ఏకరీతిగా ఉన్నావు. మత్తయి 24:30 చూడండి. ఇవన్నీ ఆకాశము భూమియు గతించును గాని నా మాట ఏమాత్రం గతించదు. మార్పు లేనితనం. యేసు మాటే అది గతించకపోతే మరి యేసు ప్రభు వారిలో మార్పు లేనితనం కనపడుతుంది. పరిశుద్ధత, దేవుడికున్న దైవత్వ లక్షణాల్లో, దేవుడికున్న గుణగణాల్లో యేసు ప్రభు వారికి కూడా దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. మరి యేసు ప్రభు వారు ఎవరు? పరిశుద్ధుడు. మానవుడిగా మానవ శరీర ఆకారములో ఉన్నప్పటికి కూడా, పాపము చేసే అవకాశాలు ఉన్నప్పటికి కూడా పాపము చేయనివాడు,
పాపము అంటనేవాడు ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. పాపుల మధ్య ఉండి కూడా వ్యభిచారులు, మోసగాళ్ళు, అబద్ధికులు, అప్రమాణికులు, అన్యాయస్తులు మధ్య యేసు ప్రభు వారు జీవించినప్పటికీ కూడా పాపము అంటుకోకుండా పరిశుద్ధుడుగా ఆయన జీవించాడు. మనం వచ్చండి, యేసు ప్రభు నీకేం తెలుసయ్యా, నువ్వు మానవ శరీర ఆకారములు వస్తే రక్త మాంసములు, ఉప్పు కారం తిన్న మరి దేహాలు పాపము చేయకుండా ఉండలేవా? మరి బురదలో మరి మొలిచిన కలువ, తామర పుష్పం ఎక్కడ పుట్టింది? బురదలో పుట్టింది, బురదలో పెరిగింది. కానీ తామర పుష్పం మీదకి బురదని రానివ్వదు. కుమ్మర పురుగు చూసారు ఎప్పుడన్నా? కుమ్మర పురుగు అది మట్టిలోనే గూడు కట్టుకుంటుంది, మట్టిలోనే నివసిస్తుంది. కానీ మట్టిని మాత్రం సముద్రంలో చేప, ఉప్పు నీటిలో ఉన్న చేప ఉప్పుతనము రాదు ఎప్పటికీ. ఉప్పు నీటిలో ఉన్న చేపకి ఆ చేప, ఉప్పు సముద్రం ఉంది కాబట్టి చేప ఉప్పుగా ఉంటుందా? చప్పగానే ఉండదు. మరి ఉప్పు చేప ఎప్పుడు మారిపోద్ది? అది ఉప్పు నీళ్ళలో పెట్టినప్పుడు కొంతకాలము ఆ ఉప్పు నీటిలో వేసినప్పుడు అది ఉప్పు తనము దానికి కనబడుతుంటుంది. మరి పాపపూర్వములు పుట్టిన మనిషికి పాపం అంటుకోవటం ఇడ్డూరం. సహోదరులు సత్యవేద సాగర్ ఈ పాట రాశాడు ఆయన. కానీ యేసు ప్రభు వారు ఎవరు? పరిశుద్ధుడు. దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. యేసుక్రీస్తు పరలోకములో పరిశుద్ధుడే. పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు పాపలోకములు ఉన్నప్పటికీ కూడా పాపం అంటకుండా తను తాను భద్రపరుచుకొని కాపాడుకున్న పరిశుద్ధుడే ప్రభు అయిన యేసు ప్రభు. ఆయన పరిశుద్ధత గురించి మనం చూడగలిగితే ప్రకటన 3:7. ప్రకటన 3:7. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయవాడు, ఎవడను తీయలేకుండా వేయువాడైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు. సంగతులు ఏమనగా, పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా పరిశుద్ధుడు. లూకా 1:35. యేసు ప్రభు వారి యొక్క జననం గురించి ఏమంటే, దూత పరిశుద్ధాత్మని మీదికి వచ్చినప్పుడు సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు, దేవుని కుమారుడు. దేవుని కుమారుడు, కుమారుడు అనగా సమానుడు అని అర్థం అండి. కుమారత్వం, కుమారుడు అనగా అర్థం ఏంటంటే సమానుడు, వారసుడు. తండ్రి తర్వాత తండ్రి సమానుడు, పరిశుద్ధుడు. పరిశుద్ధుడు. ఎబ్రీ 4:15 చూడండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు యందు సమస్త విషయంలో ఆయన పాపము లేనివాడుగా సమస్త విషయాల్లో మనలాగా శోధించబడ్డాడు. శోధన. మనిషి బయటికి వెళితే ఎన్నో రకాల శోధన, ఎన్నో రకాల శోధనలు మనకు వస్తుంటాయి. ఎంతో మందిని మనలను శోధిస్తుంటారు, పాడు చేయాలనుకుంటారు.
మరి అలాంటప్పుడు ఎలా ఉండాలి? ఆయన పరిశుద్ధుడు. ఇప్పుడు దేవునికి ఉన్న దైవత్వపు గుణలక్షణాల్లో మనం చూడగలిగితే యేసుక్రీస్తులో సంపూర్ణంగా ఉన్నాయా, సగం సగం ఉన్నాయా? తక్కువవాడు, చిన్నవాడు, బైబిల్ తెలియక, బైబిల్ను చదివే విధానం తెలియక, బైబిల్ను బోధించే విధానం తెలియక ఇలాగ మాట్లాడుతున్నారు. ఇప్పుడు దైవత్వపు గుణలక్షణాల్లో యేసుక్రీస్తులో సంపూర్ణంగా ఉన్నాయని ఎన్ని విషయాలు మనం చూసాం? 6. 1, నిత్యత్వం. దేవుడు నిత్యుడు. మరి యేసు ప్రభువు ఎవరు? నిత్యుడే, సర్వవ్యాపి. దేవుడు అన్ని స్థలాల్లో అన్ని చోట్ల ఉండేవాడు, ఒకే టైంలో అన్ని చోట్ల ఉండేవాడు, సర్వజ్ఞాని. అంటే ఆయనకు అన్ని తెలుసు, దేవుడికి అన్నీ తెలుసు. మరి యేసు ప్రభు వారికి కొన్ని తెలుసా? కొంతమంది యేసు ప్రభు వారిని తక్కువ చేస్తూ మాట్లాడుతూ యేసు ప్రభు వారికి కొంత తెలుసండి, యేసు ప్రభు వారికి కొంత తెలియదు. అంటే ఆయన యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని సమాజంలో ప్రకటించలేకపోయినా పర్వాలేదు, కానీ ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క ఉన్నత స్థితి, ఆయన యొక్క నిత్యత్వాన్ని, ఆయన యొక్క సంపూర్ణత్వాన్ని, ఆయన యొక్క సర్వజ్ఞాని అనే విషయాలను మనం తెలియక మనుషులుగా ఆయనకి కొంత తెలుసండి. ఎవరికంట కొంత తెలుసు? కొంత తెలిసిన ఆయన్ని ఏమనకూడదు? దేవుడు అనకూడదు. అసలు ఈ మాట రాకముని ఆయనకి తెలుసు. నువ్వు హృదయంలో ఏమనుకుంటున్నావో, నీ మనసులో ఏమనుకున్నావో, నువ్వు అనుకున్న మాట నీ పెదాలు దాటి రానప్పుడే ఆయనకి అన్ని తెలుసండి. అన్ని తెలుసంటే ఆయన ఎవరు? సర్వ జ్ఞాని, సర్వశక్తిమంతుడు, సర్వ భౌమత్వం, సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది అంటాడండి. అంటే ఇవ్వబడి ఉందనగానే ఈయనకి అధికారం లేదని కాదు. అంటే తండ్రిని ఘనపరచాలి కాబట్టి, తండ్రిని ఉన్నతంగా సమాజానికి చూపించడానికే ఆ పదాలను యేసు ప్రభు వారు మాట్లాడవలసి వచ్చింది. మార్పు లేని తనం, ఇందాక చూసాం కదండి, ఆయనలో మార్పు లేదు. ఆయనలో ఉన్న పరిశుద్ధత, దేవుడిలో ఉన్న పరిశుద్ధత 100% ఎవరిలో కనపడుతుంది? పరలోకములో ఉన్నప్పుడు ఆయన సంపూర్ణమైన పరిశుద్ధుడే. భూలోకానికి వచ్చిన తర్వాత కూడా, పాప లోకములో కూడా ఆయన పరిశుద్ధతను 100% ఆయన పరిశుద్ధుడిగానే జీవించాడు. ఇవి మరి 7వ చూడగలిగితే సత్యం. దేవుని ఏమంటారు? సత్యము, గుణగణాలు, దేవుని మాట, దేవుడు సత్యం. మరి యేసు ప్రభువు వారు ఎవరు? ఆయన సత్యం. ఒక మాట మనం చదువుకోగలిగితే మనకు అవసరమైంది. ప్రకటన 19:11 చూద్దాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం. మరియు పరలోకము తెరవబడుతూ ఉండటం చూసి అప్పుడు అదిగో తెల్లని గుర్రము కనపడెను. దాని మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడు అను నామము గలవాడు. సత్యవంతుడు, నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవము అని చెప్పినటువంటి వ్యక్తి, కలిగిన యేసుక్రీస్తు దేవుడు. అందుకే దేవుడి గురించి మనకు ఒక అవగాహన ఉండాలండి. దేవుడి గురించి మనకి తెలియాలి. దేవుడు ఒక్కడే, వన్ గాడ్, కానీ 3 పర్సన్స్, 3 వ్యక్తులుగా మనకు కనబడుతుంటారు. ఒకటి తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, కుమారుడైన దేవుడు. అంటే మరి 3
దేవుళ్ళ అనకూడదు. ముగ్గురు దేవుళ్ళు కాదు. దేవుడు వన్ గాడ్, గాడ్ హెడ్ అంటారు. గాడ్ హెడ్, వన్ గాడ్. దేవుడు ఒక్కడే, 3 persons, ముగ్గురు వ్యక్తులు. ముగ్గురు వ్యక్తులు దేవుళ్ళుగా పిలువబడ్డారు. ఇది మనకి అర్థం అవ్వాలి. ఈ ప్రపంచం అంతా యేసుక్రీస్తు దేవుడు, ప్రభు, రక్షకుడు. ఆయన ద్వారానే నిత్య జీవం. పాత నిబంధన అంతా ప్రవక్తలందరూ ఎవరి గురించి చెప్పారు? పాత నిబంధన అంతా ఎవరి గురించి చెప్పబడింది? యేసు ప్రభువు గురించి, మెషియా గురించి, దేవకుమారుడు గురించి. యేసుక్రీస్తు దేవుడిగా ఈ లోకానికి రాబోతున్నాడు. అనేకమైన ప్రవచనాలు. పాత నిబంధన అంతా ఎవరికి? సీనాయి పర్వతం మీద ప్రత్యక్షమైంది ఎవరు? సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఎవరు? పదాకులు ఇచ్చింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. పాత నిబంధన ఇచ్చింది యేసు ప్రభువారే. పాత నిబంధన కొట్టివేసి నెరవేర్చి కొత్త నిబంధన ఇచ్చింది కూడా ఎవరు? యేసు ప్రభువారే. సువార్తలని ఎవరి గురించి చెబుతున్నాయి? యేసుక్రీస్తు దేవుడి గురించి. పత్రికలన్నీ యేసు ప్రభువు దేవుడి గురించి. ఆయన ద్వారా నిత్య జీవం, ఆయన ద్వారానే పరలోకం, ఆయన ద్వారానే రక్షణ. బైబిల్ అంతా ఎవరి గురించి బోధించబడుతుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు అని మనకి బోధించబడుతుంది. కాబట్టి మరి మరణ శాసనము రాసిన వాడే మరణించాలి. మరణ శాసనం రాసినాడు ధర్మశాస్త్రంలో, పదాజ్ఞలో. యేసు ప్రభువు మరణ శాసనాన్ని రాశాడు. మరణ శాసనం రాసిన ఆయనే ఆ మరణాన్ని, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ఇచ్చిన ఆయనే ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి దాన్ని కొట్టివేసి మళ్ళా కొత్త నిబంధన ఇచ్చింది ఎవరు? ప్రభు అయిన యేసు ప్రభువారే. కొత్త నిబంధన ఎవరి గురించి చెబుతుంది? ప్రభు అయిన యేసు ప్రభువారే. ఎవరు వస్తారని చెబుతుంది? యేసు ప్రభువారే రాబోతున్నాడు. ఆయన మనలను పరలోకాన్ని తీసుకోబోతున్నాడు. కాబట్టి ఆయన ఉన్నతంగా సమాజంలో ప్రకటించే వారిగా ఉండాలని ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనము దేవుడి విషయంలో చాలా జాగ్రత్తగా మనం తెలుసుకొని, తెలియనప్పుడు ఒక విధంగా, ప్రకటించినప్పుడు ప్రభు క్షమిస్తాడు. కానీ తెలిసిన తర్వాత కూడా తెలుసుకోవాలి అనేటువంటి జ్ఞానము లేకుండా అజ్ఞానంలోనే మాకంతా తెలుసు, మేము చెప్పిందే రైట్, మేము చెప్పింది ఎక్కడ తప్పు అయిపోద్దా అన్నటువంటి భ్రమలో ఉండి ఇంకా యేసు ప్రభువుని తక్కువగా మరి చేస్తే ఆ కుమారుని ముద్దు పెట్టుకో, లేకపోతే ఆయన కోపిస్తాడు. యేసుక్రీస్తు చేతిలో పడటం భయంకరం. దేవుడి చేతిలో పడటం భయంకరం. తప్పించేవాడు ఎవరు లేడు. కాబట్టి ఆ యేసు ప్రభువు యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, ఆయన యొక్క నిత్యత్వాన్ని, ఆయన యొక్క మరి సర్వ వ్యాపి, సర్వ జ్ఞాని అని, సర్వశక్తిమంతుడని, సార్వభౌమత్వం కలిగిన వాడని, మార్పు లేని తనము, పరిశుద్ధతకు ఆయనే నిలయము, ఆయనే సత్యము, ఆయనే జీవము అని ఉన్నతంగా ప్రకటించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి అట్టి స్థితిలోకి తన సేవకులను నడిపించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియమైన తండ్రి, ఈ దినమందు నీ యొక్క దైవత్వం యొక్క గుణలక్షణాల గురించి మేము తెలుసుకొని, ఆ గుణలక్షణాలు సంపూర్ణముగా క్రీస్తులో ఉన్నాయని, క్రీస్తు కూడా నిత్యత్వము కలిగిన వాడే సంపూర్ణ దేవుడు, పరిపూర్ణ దేవుడని, తక్కువ వాడే కాదని ప్రభా మీరు ఆ యొక్క ప్రణాళికలో ముగ్గురు మీరు సమానులుగా ఉన్నారు. మీలో ఆ భేదము, ఆ వ్యత్యాసం లేదు. కానీ మీ గురించి బోధిస్తున్నటువంటి సేవకులైన మేమే సరైన అవగాహన లేక, అర్థం చేసుకోలేక, నాయన నువ్వు తక్కువ వాడు అని, చిన్నవాడు అని, చిన్న దేవుడు అని, కుమారుడు అని, నీకు అంత అధికారం లేదని మరి బోధిస్తున్నటువంటి దినాల్లో ఉంటున్నటువంటి వారిని నాయన మీరు ఒకసారి మరులు కొలిపి ప్రభా నీ యొక్క ఉన్నతమైన లక్షణాలు, క్రీస్తులో క్రీస్తు పరిపూర్ణ దేవుడు, సంపూర్ణ దేవుడు, ఆయనే నిజమైన దేవుడు, రక్షకుడై ఉన్నాడని మాకు నేర్పించి బోధించినందుకై
నీకే వందనాలు స్తోత్రాలు. రాబోయే కాలాల్లో మేమందరము నీ కొరకు ఉన్నతంగా ప్రభువా, నీ కొరకు ఉన్నతంగా, నీ వాక్యాన్ని ఉన్నతంగా, యేసుక్రీస్తు దేవుడిని ఉన్నతంగా బోధించగలిగే సామర్థ్యాన్ని, శక్తిని, అట్టి సమయాన్ని, అట్టి పరిస్థితులను అనుగ్రహించి మీరే మహిమ పొందమని ఈ ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం లేచి